ఆ తర్వాత గోల్డ్ డైరెక్టర్గా 53,536 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్టార్ అనే లెవెల్ని చూడలేదు, డైరెక్ట్గా డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాను. యాజ్ అ డైమండ్ డైరెక్టర్గా నేను తీసుకున్నటువంటి రెగ్యులర్ నా యొక్క కంటిన్యూస్ పేఅవుట్ 61,596, 94,846 రూపాయలు, 1,23,818 రూపాయలు. యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్గా నేను తీసుకున్న హయ్యెస్ట్ పేఅవుట్ 1,38,516 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకుని 1.5 lakh దాకా ఇన్కమ్ తీసుకున్నానో, రియల్గా చెప్తున్నాను, కాలేజీకి వెళ్ళేటువంటి టైంలో నెలకు 150 రూపాయలు బస్ పాస్ కట్టడానికి కూడా ఇబ్బంది పడినటువంటి వ్యక్తిని నేను. అటువంటిది త్రూ వెస్టీజ్ ద్వారా 12 లక్షల విలువ కలిగినటువంటి ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కార్ తీసుకోవడం జరిగింది ఇదే ఇండస్ట్రీ ద్వారా. ఆ తర్వాత క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాను. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా 1.5 lakh ఇన్కమ్ తీసుకున్నాను. లాస్ట్ మంత్ యాజ్ ఎ గ్రేటెస్ట్ లెవెల్ UCD యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ని కంప్లీట్ చేసుకుని లాస్ట్ మంత్ నా యొక్క హయ్యెస్ట్ పేఅవుట్, ఫస్ట్ మంత్ 19 రూపీస్తో నా జర్నీ స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ నా యొక్క పేఅవుట్ 2,22,656 రూపాయలు తీసుకోవడం జరిగింది. నేను ఇన్కమ్ తీసుకోవడమే కాకుండా నా టీంలో నెలకు 2,000, 3,000, 5,000 తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు కాకుండా నా టీంలో నెలకు 10,000 నుంచి మొదలుపెట్టి నెలకు 1,50,000 దాకా ఇన్కమ్ తీసుకునే వ్యక్తులు నా టీంలో 200 మందికి పైగా తయారు చేశాను. అలాగే నేను కార్ తీసుకోవడమే కాకుండా నా టీంలో త్రూ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకుని రోడ్ల మీద పారాడిస్తూ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తులు నా టీంలో ప్రజెంట్ 14 మంది వ్యక్తులు ఉన్నారు నా టీంలో. నేను ఇంతలా సక్సెస్ అయ్యానంటే దీనికి ప్రధానమైన కారణం నా వెనుకుంటూ నన్ను ఎప్పటికప్పుడు ముందుకు నడిపించేటువంటి వ్యక్తి, మై మెంటర్, మై అప్లైన్, మై గాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆర్డినరీ వ్యక్తిని ఎక్స్ట్రాడినరీ లెవెల్లోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి. నేను ఎప్పటికీ అతనికి రుణపడి ఉంటాను. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ చంద్రశేఖర్ ముత్యాల, DUCD యూత్ ఐకాన్. ఒక సాదా సీరదారున్నటువంటి వ్యక్తి నుంచి ఒక ఆర్డినరీ వ్యక్తి నుంచి ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకొచ్చాడని చెప్పొచ్చు. ఏదైతే నేను ఇండస్ట్రీలో 82 మంది వ్యక్తికి ప్లాన్ చెప్తే ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో, ఈరోజు నా టీంలో దాదాపుగా 15,000 మందికి పైగా టీం కట్టగలిగాం. అరౌండ్ సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇది సౌత్ జోన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఇది నార్త్ జోన్. ఇది కాకుండా మస్కట్ అండ్ థాయిలాండ్లో కూడా నాకు టీం ఉంది. ఆల్ ఓవర్గా అన్ని ఏరియాలోనూ టీం బిల్డ్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ అండ్ ఒక టార్గెట్ పెట్టుకొని నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు ఒకే ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే, నాకు పొలిటికల్ గురించి నాకు పెద్ద ఐడియా ఉండదు, కానీ పొలిటికల్లో ఒక డైలాగ్ ఉంది, వై నాట్ 175 అని చెప్పేసి. ఐడియా వచ్చిందా? వై నాట్ 175 అంటే 175 నియోజకవర్గాల్లో, ఆంధ్రాలో ఓన్లీ 175 నియోజకవర్గాలు అని చెప్పేసి ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడితే కానీ నాకు తెలియదు. కానీ నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఆంధ్రాలో 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బ్రాంజ్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో 175 నియోజకవర్గాల్లో స్టార్ నుండి కార్ తీసుకునే వ్యక్తులు ఉంటే ఎలా ఉంటుంది, 175 నియోజకవర్గాల్లో క్రౌన్ ఉంటే ఎలా ఉంటుంది, 175 నియోజకవర్గాల్లో DUCD అండ్ VMCM మెంబర్ని చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. ఒకటే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి వెస్టీలో డెవలప్మెంట్ అవ్వడానికి, ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. నేను ఒక స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్గా పాకెట్ మనీ కోసం అని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 2.5 సంవత్సరంలోనే 2.5 లక్ష జోన్లోకి వచ్చేసానని చెప్పొచ్చు. నేను తీసుకున్న లాస్ట్ మంత్ నా పేరు 2,22,000 డివైడెడ్ బై 25 days క్యాల్కులేట్ చేస్తే పర్ డే నా ఇన్కమ్ 9,000 తీసుకుంటున్నాను. పర్ డే 9,000 తీసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ నెలకు 10,000 కోసం, 15,000 కోసం, 20,000 కోసం బయట చాలామంది ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎస్ఆర్ను ఎప్పుడైతే నా కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కార్లో వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా 10,000కి, 15,000కి, 20,000కి జాబ్లో ఉన్నారు. కానీ నేను సర్టిఫికేట్స్ తీసుకోవడానికి నా కార్లో వెళ్తే, ఒరే నేను ఆల్రెడీ చదువుకొని 15,000 కోసం పలానా కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను, నువ్వేంటి పోయి కార్ డ్రైవర్గా జాయిన్ అయ్యావన్నారు. వాడు బలంగా ఫిక్స్ అయ్యాడు నేను డ్రైవర్ని అని చెప్పి. కార్ నాది అంటే కూడా తను నమ్మే సిచ్యువేషన్లో లేడు. ఎస్ఆర్ను
ఎప్పుడైతే నా ఇన్కమ్ 1.5 lakh 2 lakhs ఇలా పెరుగుతూ ఎప్పుడైతే కార్ తీసుకున్నానని చెప్పి వాటిని ఫేస్బుక్లో వాట్సాప్లో స్టాటస్లో మారుమోగిపోతే ఆ రోజు అతను డిసైడ్ అయ్యాడు, నిజంగా ఇంత లైఫ్ ఉందని మాకు ఎప్పటి నుంచో నన్ను గట్టిగా కొట్టి చెప్పింటే మేము కూడా మీతో పాటు డెవలప్మెంట్ అయ్యే వాళ్ళం కదా అని చెప్పి ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి లగ్జరీ లైఫ్ ఉందని చెప్పొచ్చు వెస్టీజ్లో. మీరు అనుకునే దానికంటే లగ్జరీ లైఫ్ ఇంత వెస్టీజ్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. ఆ మాట ఏంటంటే, ఈ బిజినెస్లో కొత్తగా ఈ మీటింగ్కి వచ్చే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళందరికీ అనుమానం ఉంటుంది. ఎస్ ఆర్ నో? నిజంగా ఇందులో కార్లు వస్తాయా, నిజంగా ఇందులో లక్ష్యాలు వస్తాయా, నిజంగా ఇందులో లైఫ్ మారుతుందా అని ప్రతి ఒక్కరూ అనుమానంతో వెస్టీలో జాయిన్ అవుతారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? జాయిన్ అయిన తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలకి వీళ్ళు ఎవరికైతే కొత్త వ్యక్తులకి బిజినెస్ గురించి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అవమానం ఫేస్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ అనుమానంతో స్టార్ట్ చేసి అవమానాన్ని ఫేస్ చేస్తారు. ఇవి రెండు ఎవరైతే తట్టుకొని నిలబడగలుగుతారో ఆ థర్డ్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ ఈ రేంజ్లో సన్మానం దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈరోజు నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే నెక్స్ట్ 2026 డిసెంబర్ నాటికి DUCD కంప్లీట్ చేసుకుని పర్ మంత్ 10 lakhs పైన ఇన్కమ్ తీసుకుంటూ VMCMగా అలాగే మరో యూత్ ఐకాన్గా మీ ముందు కనిపిస్తానని చెప్పేసి ఎంటైర్ అండ్ VIP అండ్ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.